హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాకి అయితే వెళ్తున్నాం అనమాట. అయితే ఈరోజు అకేషన్ వచ్చేసి మా మిస్సెస్ బర్త్డే. అయితే అది మనము కోటపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసినాం. మనకి ఇక్కడ నుంచి 1 అవర్ 45 మినిట్స్ అయితే చూపెడుతుంది అనమాట. చూద్దాం ఎంతసేపు అవుతుందో అక్కడ పోయేటప్పటికి. అయితే మ్యాప్స్ పట్టుకొని వెళ్దాము, ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేసుకుంటాను. అక్కడ ఏమేమి ఉన్నాయి కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. అయితే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి, లైక్ చేసి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటాయి. అయితే మనకు హైదరాబాద్ దగ్గరలో ఎటువంటి స్పాట్స్ ఉన్నాయి, ఎటువంటి మనం విజిట్ చేయొచ్చు అని చాలా వీడియోలు పెట్టాను నా ఛానల్లో, మీరు అవి చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ జర్నీ. అయితే బ్రేక్ఫాస్ట్ చేయకుండా బయలుదేరాం అనమాట. మధ్యలో ఒక హోటల్ కనిపించింది, రాఘవేంద్ర ఉడిపి అని. సరే అని అక్కడ ఆగి అందరం బ్రేక్ఫాస్ట్ చేసినాము. అందరం బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాం అనమాట. అక్కడ నుంచి మనకి ఇంకొక 1 అవర్ పట్టింది. మనము మొత్తం మీద వికారాబాద్ మనకు అనంత పద్మనాభ టెంపుల్ ఏదైతుందో అక్కడ చేరుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు కళ్యాణ మండపం చూడొచ్చు. ఏమైనా కళ్యాణం అవన్నీ జరిపించాలంటే ఇక్కడ మనం రెంట్కి తీసుకొని అవి జరిపించవచ్చు. సత్యనారాయణ కథ, సామూహిక సత్యనారాయణ వ్రతం అవన్నీ జరుగుతాయి అన్నమాట ఇక్కడ. ఇది కంప్లీట్గా వచ్చేసి డీప్ ఫారెస్ట్లో ఉంది టెంపుల్. మనకు మూసీ నది ఆరిజిన్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడే ఉంది టెంపుల్. మీకు అన్నీ చూపిస్తాను. అయితే మనకు వచ్చేసి కార్ పార్కింగ్కి యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉందన్నమాట. మీకు వచ్చేసి అక్కడ మంచిగా కార్ పార్కింగ్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలన్నమాట. ఈ విధంగా ముందుకు వెళ్తే మనకు వచ్చేసి అయితే మనకు ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి మనము కిందికి వెళ్తేనేమో మనకు వచ్చేసి కోనేరు ఉంటుంది. కోనేరులో స్నానం చేసుకొని మనం పైకి రావాల్సి ఉంటుంది ఒక కాలంలో. అయితే ఇప్పుడు వచ్చి కోనేరు బంద్ చేసారు అనమాట. కోనేరు దగ్గర స్నానం చేయడానికి లేదు, కాకపోతే అక్కడ మన వాటర్ ట్యాంక్ ఇంకా ఓపెన్ నల్లా ఉందన్నమాట. అక్కడ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ చెప్పులు పెట్టడానికి కూడా చెప్పుల స్టాండ్ అవైలబుల్ ఉంది. అయితే మాకు ఆ విషయం తెలియగా మేము కారులోనే చెప్పులు వదిలేసి వచ్చినాం అనమాట. అయితే బాగా ఎండ ఉంది. ఎండ వల్ల కాలు కాలుతున్నాయి. పిల్లలందరూ కాలు కాలుతున్నాయి అంటే పరిగెత్తుకొని వచ్చినాం అనమాట ఇక్కడ దాకా. అయితే ఇక్కడ నుంచి మనకు లోపలికి ఎంట్రన్స్ అనమాట. మీరు చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వినాయకుని గుడి ఉందన్నమాట. వినాయకుని గుడి తర్వాత మనకు లోపల పోవడానికి ఎంట్రన్స్ ఉంది. అయితే ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం ఇప్పుడు. అయితే మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మనకు రోడ్ పైకి వెళ్తాం అనమాట. రైట్ సైడ్ వెళ్తేనేమో మనకు మూసీ నది ఆరిజిన్ పాయింట్, ఇంకా మనకు కోనేరు అవన్నీ ఉంటాయి అన్నమాట. కోనేరులో ఇప్పుడు ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి దాంట్లో, ఎందుకంటే వాటర్ లోపల నుంచి ఊరుతుంటాయి దాంట్లో. అయితే మనకు వచ్చేసి అక్కడ పాత హనుమంతుని టెంపుల్ ఇంకా శివుని టెంపుల్ ఉంది అక్కడ. అది మనం చూద్దాము. ఈ ఫస్ట్ దర్శనం చేసుకొని అక్కడ వెళ్దాం అనమాట.
అయితే దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయాక మళ్ళీ మన కార్ దగ్గరకు వచ్చి చెప్పులు తీసుకున్నాం అనమాట. ఎందుకంటే కింద ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో అది చూద్దామని. అక్కడ బర్డ్ వాచ్ ఏరియా ఉంది, అట్లనే మనకు మూసీ నది ఆరిజిన్ ఉంది, గ్రాస్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి అనమాట. అయితే మనకు అక్కడ పోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వద్దామని అక్కడ పోయి చెప్పులు తీసుకున్నాము. అయితే ఇక్కడ మనకు చెప్పుల స్టాండ్ ఫ్రీ అవైలబుల్ ఉంది. అయితే మాకు ఆ ఇన్ఫర్మేషన్ లేదనమాట. అందుకని మేము కార్లోనే చెప్పులు పెట్టేసి పోయినాం అనమాట. అయితే మనకి ఇక్కడ చెప్పుల స్టాండ్ అవైలబుల్ ఉంది, మీరు చెప్పులు పెట్టుకోవచ్చు, ఫ్రీయే, ఎటువంటి ఛార్జ్ అయితే చేయరు. ఓకే, సో మనకు గుడి ముందర నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. రైట్ తీసుకుంటే మనకు కోనేరుకి దారి వస్తుంది. కోనేరు దాటినాక మనకు ఫారెస్ట్ ఏరియా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే మనకు దారెంబట మంకీస్ అయితే చాలానే ఉన్నాయి. అయితే మనకు ఏందో విచిత్రం కానీ ఫారెస్ట్ లోపలికి వెళ్తే ఒక్క మంకీ కూడా కనిపించలేదు. మనకు బయట అయితే మొత్తం మంకీస్, అంటే ఇక్కడ భక్తులు వస్తుంటారు, ఫుడ్ వేస్తుంటారు అని ఇక్కడనే తిరుగుతున్నాయి మంకీస్. లోపలైతే ఒక మంకీ అయితే కనిపించలేదు. మనకు వచ్చేసి ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి అన్నమాట. కిందకి మనకు రైట్ సైడ్లో మెట్లు ఉంటాయి అనమాట. గుడి వచ్చాక రైట్ తీసుకొని మెట్లు పట్టుకొని పోవాలన్నమాట. ఇక్కడ మొత్తం చెట్లే ఉన్నాయి. అయితే చూడవచ్చు మెట్లు ఒక 50 స్టెప్స్, 50 to 60 స్టెప్స్ ఉంటాయి కిందకి వెళ్ళడానికి. ఓకే, సో మొత్తం కిందికి వెళ్ళాక మనకు అక్కడ వచ్చేసి ఒక కోనేరు ఉంటుంది, అట్లనే శివుని గుడి ఉంటుంది, హనుమంతుని గుడి ఉంటుంది. ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్దాం మనం ఇప్పుడు. వచ్చేసి డీప్ ఫారెస్ట్లో ఉన్నాం అనమాట. ఈ కంప్లీట్ అనంతగిరి హిల్స్ మెడిసినల్ ఫారెస్ట్ అనమాట. లోపల మంచి మంచి మెడిసిన్స్ అయితే మనకు ప్లాంట్స్ అయితే దొరుకుతాయి. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్న కంప్లీట్గా మర్రి ఊడలో ఇది వచ్చేసి మనకు అడవిలో ఉన్న పాత గుడి అనమాట. ప్రస్తుతం అయితే పూజలు అయితే అందుకుంటలేదు, చాలా పాత గుడి, అడవి డీప్ ఫారెస్ట్లో ఉంది, హనుమంతుని గుడి. ఓకే, సో ఇంకా ముందుకు వెళ్దాం. అక్కడ చూడండి మీరు, కంప్లీట్గా మొత్తం డీప్ ఫారెస్ట్. లోపలికి వెళ్తే మనకు వాటర్ స్ప్రింకిల్ చేస్తారు, వాటర్ అయితే పెట్టిరు అనమాట. చెట్లు మాడిపోకుండా ఉండడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ అయితే సప్లై చేస్తారు చెట్లు పచ్చగా ఉండడానికి. మనం ఈ దారిలో లోపలికి వెళ్తే ఏమవుతుందంటే మనకు అక్కడ మెట్లు వస్తాయి అన్నమాట. మెట్ల నుంచి డైరెక్ట్ కిందికి దిగి మనకు ముచ్చుకుందా నది, అంటే మూసీ నది ఏదైతే ఉందో ముచ్చుకుందా నది అనేవాళ్ళు, ఆ ముచ్చుకుందా నది ఆరిజిన్ పాయింట్ ఏదైతే ఉందో
ఆరిజిన్ పాయింట్ మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఆరిజిన్ పాయింట్కి. ఓకే, ఇక్కడ నుండి మూసీ నది స్టార్ట్ అయ్యి మనకు హైదరాబాద్ నుంచి నల్గొండ అక్కడంతా వెళ్తుంది అనమాట మూసీ నది. అయితే చూద్దాం ఇప్పుడు వెళ్ళి మెట్లు అనమాట. మనం ఇప్పుడు మూసీ నది ఆరిజిన్కి వెళ్దాం. ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలకు పుట్టిందో ఇంత ఓల్డ్గా ఉంది. పాత పాత చెట్టే. బయట అయితే చాలా ఎండ ఉంది, లోపల అయితే చలి పెడుతుంది. భయపడద్దు నువ్వు. ఝాన్సీ లక్ష్మీబాయి మీ నాన్న నీకు మణికర్ణిక పెడదాం అనుకోండు. రండి ఇంకా మళ్ళీ ఇంకో ఇక్కడ ఒకటి ఉంది చూడు. ఇంకో ఇంకో ఇక్కడ నుంచి మూసీ నది పుట్టేది. మూసీ నది ఆరిజిన్ పాయింట్ అక్కడ ఉంది. ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యింది వాటర్. కోనేరు మూసీ నది. కోనేరు ఇది మూసీ నది అంటే హనుమంతుని గుడి ఉందన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇది కోనేరు గుండం అనమాట. మీరు చూడవచ్చు నీళ్ళు ఊరుతూనే ఉంటాయి ఇందులో. మనము గుడికి వచ్చినప్పుడు రాత్రి నిద్ర చేయడానికి దానికి ఇటువంటివి కట్టిస్తుండే అనమాట. అయితే మనకు వచ్చేసి ఇక్కడ వండుకోవడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటుండే ఒకప్పుడు. అయితే మీరు చూడొచ్చు ఇక్కడ దంచుకోవడానికి